బ్రేకింగ్ న్యూస్, ఉక్రెయిన్ పై బిగ్ డెసిషన్ తీసుకుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఉక్రెయిన్ కు షాక్ కలిగించే అంశం. ఉక్రెయిన్ కు అన్ని రకాల సాయాన్ని అందిస్తూ వస్తోంది అమెరికా. ఆర్థిక సాయాన్ని చేస్తోంది, రక్షణ రంగానికి కావాల్సిన సాయాన్ని చేస్తోంది. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధం కారణంగా మానవతా సాయాన్ని కూడా అమెరికా ఉక్రెయిన్ కు అందిస్తుంది. అయితే మొన్న వైట్ హౌస్లో జరిగిన భేటీ తరువాత ట్రంప్ ఉక్రెయిన్ మధ్య విభేదాలు తలెత్తాయి, సంబంధాలు సన్నగిల్లాయి. అదే సమయంలో ఉక్రెయిన్ ఇటు EU దేశాలకు దగ్గరవుతూ వస్తుంది. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతును పలుకుతూ ఉన్నాయి. నార్వే లాంటి దేశం కూడా అమెరికాకు జలకిచ్చే ప్రయత్నం చేసింది. ఒక్క చుక్క ఆయిల్ కూడా అమెరికా రక్షణ రంగాలకు ఇవ్వము, అమెరికా యుద్ధ నౌకలకు ఇచ్చేది లేదు, జెలెన్స్కీని అవమానకరంగా మాట్లాడాడు ట్రంప్ అంటూ నార్వే లాంటి దేశాలు కూడా నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు జెలెన్స్కీకి దగ్గరవుతున్న పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉక్రెయిన్కు తాత్కాలికంగా సైనిక సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయాన్ని తీసుకున్నారు. రష్యాతో శాంతి ఒప్పందం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని ట్రంప్ అంటూ ఉన్నారు. శాంతి చర్చల కోసమే మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము అని ట్రంప్ అంటున్నారు. రష్యాతో యుద్ధం కోసం ఇప్పటికే ఉక్రెయిన్కు $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని చేసింది అమెరికా. గన్స్ దగ్గర నుంచి మిసైల్స్, ఫైటర్ డ్రోన్స్, డబ్బు, ఇలా అన్ని రకాలుగాను సాయం చేస్తూ వస్తోంది. వైద్య సాయాన్ని కూడా అందిస్తూ వస్తోంది. అయితే ట్రంప్ జెలెన్స్కీ భేటీలో గొడవతో మొత్తం సీన్ మారిపోయింది. ఈ గొడవ తర్వాత ట్రంప్ ఉక్రెయిన్కి అందించే సాయంపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారో అంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అనుకున్నట్టుగానే ట్రంప్ ఉక్రెయిన్కు అందించే సాయంపై నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాలు రష్యా ఉక్రెయిన్కు మధ్య చోటు చేసుకున్న యుద్ధ వాతావరణాన్ని తగ్గించడం కోసమే ఉక్రెయిన్పై కొంత ఒత్తిడి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం, అందులో భాగంగానే తీసుకున్నామని చెప్తున్నారు. మరోవైపు EU దేశాలకు జెలెన్స్కీ దగ్గర అవుతూ ఉండటంపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ జెలెన్స్కీ మాత్రం అమెరికాతో తమ బంధం కొనసాగుతుంది అనే విషయాన్ని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి స్థాపనపై దృష్టి పెట్టారు. మా భాగస్వాములు కూడా శాంతి స్థాపన లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది అని చెబుతూ ఉన్నారు. మేము ఉక్రెయిన్కు అందించే సాయాన్ని నిలిపివేస్తున్నాము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నారు. అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాల సాయాన్ని ఉక్రెయిన్కు చేస్తుంది. రష్యాతో యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎదుర్కొని నిలబడడంలో అమెరికా అందించిన సాయం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధాన్ని ఆపడానికి, శాంతి స్థాపనకు నేను ప్రయత్నిస్తాను, యుద్ధాన్ని ఆపేస్తాను అని ట్రంప్ అంటూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య జరిగిన భేటీలో ఇద్దరి మధ్య ఒక వేడి వాతావరణం చోటు చేసుకుంది. ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ నిల్వలపైన ట్రంప్ కన్నేశారు అంటూ చర్చ జరిగింది. అదే సమయంలో రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలన్నింటినీ బేషరతుగా వదిలేయాలి అని ఉక్రెయిన్ కోరుకుంటూ ఉంది. శాంతి స్థాపనకు మేము సిద్ధమే అని అంటూ ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడికి ఉక్రెయిన్కు మధ్య, జెలెన్స్కీకి మధ్య ఆ రోజు ఒక వేడి వాతావరణం చోటు చేసుకుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరపోయాయి. రెండు దేశాది నేతలు మాట్లాడుకుంటున్న సమయంలో ఇలా గొడవ పడడం అనేది మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. జెలెన్స్కీ ఎక్కడా తగ్గలేదు, కానీ సంయమనంగా హుందాగా ప్రవర్తించారు అంటూ జెలెన్స్కీని వెనకేసుకొచ్చేవాళ్ళు చెప్తున్నారు. అమెరికాను వెనకేసుకొచ్చేవాళ్ళు యుద్ధాన్ని ఆపడానికి ఈ నిర్ణయాలు తప్పదు అనే భావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతి చర్చలకు కీవ్పై ఒత్తిడి తెచ్చేందుకే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము అని సాయాన్ని నిలిపివేస్తూ తీసుకున్న చర్యల్లో భాగంగా చెప్తున్నారు. దాన్ని భాగస్వామ్య పక్షాలు కూడా అంగీకరిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ని రోడ్డు మీద వదిలేసింది అమెరికా, ఉక్రెయిన్ను నడి రోడ్డు మీద వదిలేశాడు ట్రంప్ అంటూ పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆ రోజు భేటీ తర్వాత మళ్ళీ ఇప్పుడు జెలెన్స్కీ అంటూ ఉన్నారు, అమెరికాతో మా స్నేహబంధం కొనసాగుతుందని. ఇటు యూరోపియన్ దేశాలు కూడా చెబుతూ ఉన్నాయి, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్ళు మేము 1 లీటర్ డీజిల్ని కూడా దేశానికి ఇవ్వబోము, సైనికులకు ఇవ్వబోము అని నార్వే లాంటి దేశం చెప్తుంది. అంటే అమెరికా కనలేదు, ట్రంప్ అనే ఆ దేశాలు ప్రకటిస్తూ ఉన్నాయి. సో
ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? దాని ప్రభావం ఎలా ఉంటుందని ఈ అంతర్జాతీయ సంబంధాలను అమెరికా ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న మీరే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఒకసారి ట్రంప్కి జెలెన్స్కీకి మధ్య ఆ రోజు జరిగిన సంభాషణ ఏంటో చూద్దాం. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering position on to this question. dictate that. That's Remember exactly this. what I'm not You're in dictating. no position to dictate what we're going to feel. You We're going to feel very you will good. Feel influence. We're going to feel very good and telling very you, strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed From yourself very, to be in a from very the bad very position, beginning and he of the happens war. to be right about From it. the very beginning of the war. You're not Mr. in a good Brown, position. I You don't was have in the cards right now. With us, you start I'm having not playing cards. cards. But right now, you I'm don't. very Yeah, you're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What do you- III. what do you You're think about? gambling with What do you World think War about? III. And Me- what you're doing is very disrespectful to the country, this country. I'm It's with back all to you. respect to your Far country. more than a lot of people said I'm very they respect. should have. Have you said thank you once? Unless you will not you have gotta- a war. Don't tell us what we're. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో